ఇప్పుడు 1.5 కప్ షుగర్ వేయాలి. ఇదే కప్ యూజ్ చేస్తున్నాం కదా శనగపిండి కోసము, అదే కప్ లో 1.5 కప్స్ షుగర్. యా షుగర్. హాయ్ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. చాలా రోజుల తర్వాత మళ్ళా వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఇయర్ అయితే మేము ఎక్కువ ప్లాన్స్ వేసుకోలేదు, చాలా తక్కువ వేసుకున్నాము. ఈ సైడు కొన్ని వేసుకున్నాము. ఇదైతే నార్మల్ ఇంకా బనానా ప్లాంట్ ముందు నుంచి ఉంది. ఇది తోటకూర. ఇది తోటకూర. ఇది వచ్చేసి శంకుపూల చెట్టు, కాకపోతే డబుల్ ఫ్లవర్ వస్తుంది. ఇది చాలా బాగుంటుంది, బ్లూ కలర్. లాస్ట్ ఇయర్ కూడా వేసుకున్నాం. లాస్ట్ ఇయర్ కూడా వేసుకుంటాం. అదే శంకు పూలు అంట, అవి డబల్ వస్తాయంట. శంకులో కూడా డబల్ శంకు పూలు అంట. ఇది గోంగూర. లాస్ట్ టైం ఎర్ర గోంగూర అది ఉండేనే. ఇదే ఎర్ర గోంగూర. నీకు స్టెమ్ చూడు, రెడ్ కలర్ లో ఉంటుంది. ఇది భలే ఉంటుంది. ఇది ఆకులు చూడు ఎంత పెద్ద బాగుంది. ఇది కూడా అంతే. అవంతా గోంగూరనే. ఇది టమోటా. ఇది చిన్న టమోటా, చెర్రీ టమాటోస్. ఇక్కడ కాల్సినవి చూడు, చెర్రీ టమోటాస్ అంటే చిన్నగా ఉంటాయి అంతే. ఇక్కడ అన్ని ఉన్నాయి. ఇది కూడా ఇది అంతే. తోటకూర. ఇది బెండి. ఇది బెండకాయ. ఓకే, బెండకాయ. ఇది ఎంత బెండకాయలు ఇంకా రాలేదు బెండకాయలు. ఇది అది చిన్నది బీన్స్. అది బీన్స్ అంట, నిన్ననే కోసిన బీన్స్. ఓకే బీన్స్. ఇది ఇంకా పెద్దది, ఎప్పుడు పెద్దగా అయిపోయింది. ఇది మస్క్ మిలన్. అది లాస్ట్ ఇయర్ కూడా అంతే మస్క్ మిలన్ వేసుకున్నాము. బాగా వస్తుంది కదా, చాలా బాగా. అప్పుడు పూలు కూడా వస్తున్నాయి. అట్లనే ఇది మన బీరకాయ. ఇది బీరకాయ. రెండు బీరకాయలు ఇవి. రెండు బీరకాయ చెట్లు. రెండు బీరకాయలు. ఆల్రెడీ బీరకాయ అయితే వచ్చేస్తా ఉంది. ఆల్రెడీ మేము కోస్తున్నాం. 2-3 వచ్చేసినాయి. చూడండి, బీరకాయలు బాగా ఫుల్ వస్తాయి. లేండి, ప్రాబ్లం లేదు. రేపమన్నాడు కొయ్యాలా. అది అంతే. ఆ సైడ్ కూడా ఏవో ఉన్నాయి. ఆ సైడ్ దొండకాయ చెట్టు వేసినాము. ఈ సైడ్ కూడా ఈసారి చిన్న ప్లాంట్స్ ఏవో వేసుకున్నాము. దొండకాయ. అది దొండకాయ కాదు. ఈసారి ఇటువైపు వెజిటబుల్ది అది వేసిస్తానన్నావు. వెజిటబుల్ గార్డెన్ బెడ్ వేసిలే. ఈ సైడ్ అయితే జస్ట్ ఒక దొండకాయ అంట. ఇది అంతే కదా, దొండకాయ ఒకటే కదా. దొండకాయ బాగా వస్తుంది. ఇది కూడా బాగుంది. దీన్ని మన సాయిబాబా గుడిలో ఎవరో అమ్ముతూ ఉన్నారు, సో నేనే తీసుకొచ్చినాను. బాగా వస్తుంది, చాలా బాగుంది. అప్పుడు కొంచెమే ఉండే మామూలుగా, చిన్నది ఉండింది, బాగా పెద్దగా అయిపోయింది. ఈసారి మొత్తం ఫుల్ ఇదంతా కూడా ఫుల్ బెడ్ వేసి ఇస్తానన్నాను, కానీ అవ్వలే. ఇవి కూడా చెట్లు కూడా లేట్గా స్టార్ట్ చేస్తాం. ఇవి కూడా మేము చాలా లేట్గా స్టార్ట్ చేసినాం. ఇంతకుముందు అయితే చాలా ముందు చేస్తే ముందే మనకి అన్నీ కూడా వచ్చేవి ఈ పాటికి. సర్లే. ఈరోజు పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు. మేము ముగ్గురం కలిసి ఈరోజు మైసూర్ పాక్ చేద్దాం అనుకుంటున్నాము. మేము ముగ్గురం అయితే అవ్వదు, మెయిన్ ప్రతి ఉండాలా. సో నలుగురు కలిసి ఈరోజు మైసూర్ పాక్ చేద్దాం. నీకు వచ్చారా చేయడానికి? లాస్ట్ టైం ఏది పాలకోవా చేసింది మనం. పాలకోవా 5 minutes పాలకోవా. ఇది ఎన్ని మినిట్స్ అవుతుంది? ఇది కూడా ఆల్మోస్ట్ 5 to 10 minutes లో అయిపోతుంది. అది చాలా కష్టం అంటే మామూలుగా అది స్టవ్ పైన చేసే మెథడ్ వేరు, ఇది ఈజీ మెథడ్. నార్మల్గా మైసూర్ పాక్ చేయాలంటే చాలా 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 టైం పడుతుంది, చాలా కష్టం కూడా. ఇప్పుడు అట్లా కాదు చేసేది, అంటే స్టవ్ పైన చేసేది కాదు. లాస్ట్ టైం మనం పాలకోవా చేసినాం కదా మైక్రోవేవ్లో, అట్లనే ఇది కూడా మైసూర్ పాక్ కూడా మైక్రోవేవ్లోనే అంట. కాకపోతే ఇది ఒక 10 to 15 minutes పడుతుంది. 10 minutes అంతే. అది 5 minutes పాలకోవా, ఇది 10 minutes మైసూర్ పాక్. ఇప్పుడు ఈ మైసూర్ పాక్ కావాల్సినవన్నీ కూడా ఏవేవో వీళ్ళు చెప్తారు అండ్ నిదానంగా చేసి చూపిస్తారు. భలే ఉంటుంది మైసూర్ పాక్ అయితే, చాలా బాగుంటుంది. పాలకోవా చేసినప్పుడు కూడా చాలా మంది ట్రై చేసినారు, చాలా బాగా వచ్చింది. అందరు కూడా మెసేజ్ చేసి ప్లస్ బాగా కనిపించిన వాళ్ళందరూ ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా చాలా బాగుందన్న, చాలా ఈజీ అన్న అని అంటున్నారు. ఇది కూడా అంతే, సేమ్ ఇట్లా చెప్పినట్లా చేసేస్తే ఈజీగా అయిపోతుంది, చాలా బాగుంటుంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది మైసూర్ పాక్. మామూలుగా అయితే గట్టిగా అయిపోతుంది ఒక్కోసారి స్టవ్ పైన పెడితే. ఇదైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు, ప్లస్ బాగా టేస్టీగా ఉంటుంది. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు, చాలా తక్కువ. ఏవేవరా? దీనికి ఓన్లీ 4 ingredients కావాలి. సో బేసన్, ఘీ, మిల్క్ అండ్ షుగర్.
అంతే. షుగర్ అది జస్ట్ పెద్ద షుగర్, గీ, మిల్క్ అండ్ బేసన్స్. బేసన్, శనగపిండి అంతే. నాలుగేనా? ఓన్లీ 4 ingredients. ఓ Yeah, there's no way you can mess this up, guys. You got this. కదా, ఈజీనే అయితే. Yeah, చాలా easy. Yeah, foolproof methods. కాకపోతే ఏవేవి ఎన్ని తీసుకోవాలో చూడాలి మళ్ళీ. Yes. సో దీనికి ఓన్లీ 4 కావాలా. ఇప్పుడు శనగపిండి ఎంత ఇది? శనగపిండి 1 cup. ఓకే, ఎన్ని కప్పులో తీసుకోవచ్చు? ఎన్ని కప్ తీసుకోవచ్చు. Okay. బేసిక్ గా నాకు ఇదే అలవాటు, సో ఇదే తీసుకుంటున్నా. సో 1 cup శనగపిండి జస్ట్ జల్లించుకుంటున్నాం. ఆల్రెడీ అయిపోయి ఉంటుంది కదా. ఆల్రెడీ అయిపోయి ఉంటుంది అది. కొంచెం ఉంటుంది. సబ్ ఉండలు అస్సలు ఉండకూడదు. ఉండలు అస్సలు ఉండకూడదు. Just one time, John. అంతే, 1 time. ఉండలు ఉంటే మళ్ళీ ప్రాబ్లం కదా. ఎక్కువ ఉండవు, ఆల్రెడీ చేసి ఉంటారు అది. Just a little bit. దాని కూడా ప్రెస్ చేస్తే అయిపోతుందా? జస్ట్ ప్రెస్ చేసి లేదు, వద్దు, ఎందుకు మళ్ళీ మెస్అప్ అవుతుంది. కింద మళ్ళీ సరిగ్గా రాకపోతే నన్ను బ్లేమ్ చేస్తారు వీళ్ళు. No, I got that in the అదే. So, ప్లస్ ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఒక 2 spoons గీ వేసుకొని రోస్ట్ చేయాలి మైక్రోవేవ్ లో. roast. ఒక కప్. అవునా, అది కప్పుని బట్టి కదా ప్రతి. కప్పుని పట్టి అంటే ఇంకొంచెం పెద్ద కప్ అయితే ఇంకొంచెం పెద్ద కప్ అయితే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకునేది. అందరూ తెలిసిపోతుంది. ఓకే, జస్ట్ 2 spoons చాలు. ఇంత కప్పుకి ఒక 2 spoons అయితే సరిపోతుందంట. 2 spoons జస్ట్ ఇది ఫస్ట్ డ్రై రోస్ట్ చేయడానికి. మళ్ళా వేయాలి. మళ్ళా వేయాలి 1 cup. ఓకే, జస్ట్ రోస్ట్ చేయడానికి అయితే మనము. Wow. Good job, honey. గుడ్. ఇప్పుడు అంతా 1 tablespoon పడిపోయింది ఇక్కడ. అవును, So, 1 tablespoon. ఏమైనా అయితే ఇప్పుడు హనీ ఫాల్ట్ అన్నమాట. Yeah. జస్ట్ రోస్ట్ చేయడానికి అయితే 1, 2, 3 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. దాని తర్వాత మళ్ళీ చాలా వేయాలంట. మళ్ళా 1 cup. అవునా, 1 cup. సరే ఇదైతే చేసే వస్తాం. It looks melted though. And also, Yeah. you said you were gonna put it in the microwave anyway. Yeah, I'll put it when I keep the big quantity, you know. You're not gonna put this in the microwave? ఇది ఇప్పుడు పెడతానన్నా. ఇది పెట్టి ఫస్ట్ ఇది రా స్మెల్ ఉంటుంది కదా, అది పోవడానికి ఫస్ట్ మనం ఇది మైక్రోవేవ్ చేయాలి జస్ట్ ఒక 2 minutes. Right, you can't. జస్ట్ ఒక 2-3 స్పూన్స్ దీంట్లో వేసేసి బేసన్లో కలిపేసి ఈ స్మెల్ పోవడానికి జస్ట్ ఒక 2 minutes. 1 minute బయటికి తీసుకొని ఓకే, ఫస్ట్ 1 minute పెడదాము. You can't eat flour raw. Yeah. You have to heat things. టేస్ట్ వస్తుంది అనుకుంటా అంతే. బాగా టేస్ట్ పోతుంది. Okay. పచ్చివాసన Raw, అంతా it's, పోతుంది. it's Okay. just healthy. Yeah. It's like you can't eat it raw. Like you genuinely just. ఏమి కా- I wanna mix. I wanna mix. I wanna mix it. I wanna mix it. I want to mix. Okay, మెల్లగా. I didn't even shove you. ఏముంది అక్కడ మిక్స్ చేసేకి? Yeah, I'm gonna mix it next. No. I'm gonna continue doing it. I don't like this. Yeah, I don't know why you're doing it. జస్ట్ ఇట్లా కలపాలి. ఒక 1 minute తీసిన తర్వాత కొంచెం వెట్ అవుతుంది కదా ఇప్పుడు. వెట్టి కాదు, స్మెల్ ఇట్స్ టర్నింగ్ అరోమాటిక్. నో, Yeah. నాకైతే రాలేదు స్మెల్. I did. I got it. ఎక్కడ వస్తుంది? It smells like hot flour. 1 minute తర్వాత తీసి ఫుల్ బాగా కలపాలా. మళ్ళీ ఇంకొక 1 minute పెట్టాలంట. డైరెక్ట్ 2 minutes పెట్టేస్తే అట్లా సెట్ అవ్వదు. పెట్టకూడదు, అంటే బర్న్ అయ్యే అవకాశం ఉంది. పిండి కదా, తొందరగా బర్న్ ఓ, జస్ట్ మంచి స్మెల్ వచ్చేటట్టు చూసుకోండి. Yeah, I don't know. I don't know. How to- లాస్ట్ లో అయినా వస్తుంది స్మెల్. ఇప్పుడు ఎందుకు వస్తుంది? అట్లనే పచ్చి ఫ్లవర్ లోనే మనం అన్ని మిక్స్ చేసి ఓకే, జస్ట్ ఇది పచ్చివాసన వెళ్ళడానికి అంతే. పచ్చివాసన పోవడానికి. ఓకే, Okay. అది డిస్క్లైమర్ Disclaimer కాదు, this is just another step. స్టెప్ అది. ఓకే, ఇట్లా 2 minutes అయిన తర్వాత ఏం కాలనా? వేడి. No, mommy. Oh my gosh! పక్కగా కొంచెం సేపు. మళ్ళీ ఇంకొక మినిట్ అయిన తర్వాత Oh, it looks burnt. కలర్ మారింది కదా ఇప్పుడు. అవును. Burnt it. No. Wow, I smell the Wait, smell. smells good. It smells good, ఇప్పుడు no? వస్తుందా నీకు వాసన? లైట్ గా వస్తుంది. శనగపిండి వాసన వస్తుంది. ఇప్పటి వరకు అయితే ఏం చేయలేదు. జస్ట్ ఒక కప్పు శనగపిండి, దాంట్లోకి 2-3 స్పూన్ల నెయ్యి, 2 నిమిషాలు మైక్రోవేవ్ లో పెట్టేసి తిప్పాలా అంతే. ఒకేసారి పెట్టకూడదు. 1 నిమిషం తీసిన తర్వాత తిప్పి మా తర్వాత ఇంకొక నిమిషం అంతే. ఇప్పుడు దీంట్లోకి షుగర్ వేయాలి. ఇప్పుడు 1.5 cup షుగర్ వేయాలి. ఇదే కప్ యూస్ చేస్తున్నాం కదా శనగపిండి కోసము, అదే కప్ లో 1.5 cups. Sugar.
Yeah, sugar. ఫుల్ కప్ వేయాలి Yeah, I'm trying to reach. అంటే నాట్ లైక్ హీట్ వద్దు. Yeah. యా 1 కప్ శనగపిండికి 1.5 కప్పు షుగర్. ఇప్పుడు సేమ్ కప్పులోకి పాలు కూడా. ఇదెంత? 1 కప్ వేసుకోవచ్చు. 1 కప్ కన్నా కొంచెం తక్కువ వేసుకుంటే కరెక్ట్ వస్తుంది. తక్కువ అంటానే, చాలా తల్లి. ఎక్కువ కాదు. 1 కప్ పాలు, 1 కప్ పాలు, 1 కప్ శనగపిండి, 1.5 కప్పు షుగర్. Then 1 cup milk. ఓకే. ఇప్పుడు నెయ్యి వేయాలా? నెయ్యి కూడా 1 కప్ అంట. సో అన్ని సేమ్ క్వాంటిటీ అయితే ఓన్లీ షుగర్ ఒకటే. Yeah, 1.5. ఈ నెయ్యిని బాగా మెల్ట్ చేసుకోవాలా, కొంచెం గట్టిగా ఉంటే. సో 1 కప్ గీ మెల్ట్ చేసుకున్నాం మనము. ఆ గీని అంతా ఈ మిక్స్చర్లోకి యాడ్ చేస్తాం. ఇట్ లుక్స్ డెలిషియస్. I know. Action reaction. ఇప్పుడు బాగుంది, కనిపిస్తుంది, బాగా కనిపిస్తుంది. Wow. Action మొత్తం reaction. నెయ్యే ఉంది దాని నిండా. I know. What? లేదు మొత్తం మిక్స్ అయిపోతుంది పిండిలోకి. Should I use this spatula? అదే మిక్స్ చేస్తే అది You're not good at it. Give it to me. Watch me go. ఫాస్ట్ చేయొద్దు. కింద వేస్తా, ఇందాక వేసినావు అది. That's not mixing anything. నాన్న మెల్లగా చేయను. We do it at an angle like this, like all the bakers. Yeah. Wait, yes. Oh, it's working. It's It'll working. be fine. So itla koncham mix avukapona koncham time తీసుకొని mix చేసుకోండి. Oh, yenduku? Why is it separating? ఎందుకు సపరేట్ అయిపోయింది? Because Is it the milk? because and the they're oil less and- dense. It's less dense and hydrophobic. more dense. I know it's less dense and more dense. అంతేనా? ఇంకా అది అంతే, అది కొంచెం బాగా కలిపిన తర్వాత అది మనకు యూజువల్ గా అంత పెద్ద లేయర్ ఉంటుంది ఆ పైన. Of ghee? just ghee? Oh wait, it's mixing. And then the చేయలేవా? ghee keeps taking over. Yeah. కింద అకౌంట్ చేయి. మెల్లగా తల్లి. I fear you're gonna do this. It'll be fine. I'll be fine. Oh yeah, it's mixing. See? I was on. నేను మిక్స్ చేస్తాను. No, No. you don't get it. Because I'm a master baker. నేను the great British. నేను హెడ్ షెఫ్ కాదు ఇక్కడ అంతా. No, you're మీరంతా అసిస్టెంట్స్, నేను ఒక్కసారి చేస్తా. వీళ్ళకి సరిగా మిక్స్ చేయడానికి రావడం లేదు. It's pretty. Oh. బాడీ అంతా షేక్ అవ్వాలా మిక్స్ చేసేటప్పుడు. ఇది చెయ్యకుండా అయితే మిక్స్ అవ్వదు. ఇది ఎక్సర్సైజ్ గుడ్ నా? ఇది బాడీ అంతా షేక్ అవ్వాలి. No, it's like an exercise. Yeah. చూడు ఎంత బాగా మిక్స్ అవుతాను. Well, let's see. మిక్స్ చేసిన తర్వాత అంతా చూపిస్తాను. I know. Nene just After honey did it all. ఇప్పుడు స్మెల్ వస్తాను, ఇక్కడికి వస్తాను స్మెల్ వస్తాను కదా. Yeah. Oh yeah, ఇక్కడ నుంచి రాదు. I'm gonna get that. కదా Yeah. అప్పుడు నుంచి చెప్తుంటే సో మిక్స్ అయిన తర్వాత మైక్రోవేవ్ లోనా? మైక్రోవేవ్లో పెట్టి ఇప్పుడే గట్టిగైపోతుంది. ఇది ఇందాక ఫుల్ నీళ్ళగా ఉన్నింది, లిక్విడ్ గా ఉన్నింది. ఇప్పుడు చూస్తే చూడు ఎంత గట్టిగా అయిపోతుంది. Is it because of you? యా, నీ వల్ల ఏం కాదు. మొత్తము కలపడం అయితే అయిపోయింది, బాగా గట్టిగా అయిపోయింది ఇప్పటికే. సో జస్ట్ ఇప్పటి వరకు ఏం చేసినామంటే మనకు కావాల్సినవి 4 శనగపిండి, నెయ్యి, షుగర్, పాలు అన్నీ ఒక్కొక్క క్వాంటిటీనే. అంటే 1 కప్పు తీసుకుంటే అన్ని అదే కప్పుతోనే, కాకపోతే షుగర్ ఒకటి 1.5 కప్పు. సో దీన్ని మైక్రోవేవ్ చేయాలి. ఫస్ట్ ఎంతసేపు? ఇప్పుడు ఒక 2 minutes. 2 minutes. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట, కరెక్ట్ టైం టు టైం ఉండాలి. అంటే ఎంత టైం అంటే అంతే టైం. 2 minutes అంటే 2 minutes. ఎక్కువసేపు అయితే ఇది అయిపోతుంది, బర్న్ అయిపోతుంది. బన్ అయిపోయి గట్టిగా అయిపోయి రాయి అయిపోతుంది. టూ మినిట్స్ అయిపోయింది. ఎట్లా ఉందో చూద్దాం. అట్లనే ఉంది, ఏం చేంజ్ అట్లే ఉందా? మళ్ళీ బయట కలపాలా? అట్లా అక్కడే కలపాలా? అట్లే కలిపేస్తే ఊరికి వేడి ఉంటుంది, ప్రతిసారి తీయాల్సిన అవసరం ఉంది. అట్లా 2 minutes ఒకసారి అట్లా ఓపెన్ చేసేసి కలిపి మిక్స్ చేసి అప్పుడే తెలిసిపోతుంది మనకి అయిద్దా లేదా అనేది కదా. ఆ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఓకే, కొంచెం థిక్గా అయిపోతుంది. జస్ట్ అట్లా కలిపేసి మళ్ళా ఇంకొక 2 minutes అంతేనా? 2 minutes. మళ్ళా 2 minutes అట్లా స్ట్రైట్ పెట్టేస్తే మళ్ళా ఏమవుతుందా, మైసూర్ పాక్ కాకుండా మైసూర్ రాయి అవుతుంది. అన్ని మైసూర్వి చాలా ఉన్నాయే. మైసూర్ పాక్, మైసూర్ ప్యాలెస్లు, మైసూర్ శాండిల్ సోప్, మైసూర్ మా ఇంట్లో వాళ్ళు నాకు అదే మైసూర్ శాండిల్ సోప్తోనే యూజ్ చేస్తాను తెలుసా. నేను ఫస్ట్ అంత లేదు, బాగా తెల్లగుంటే
ఇంకా తెల్లగా సో కావాలండి. ఇప్పుడు కూడా అది యూజ్ చేయకూడదా? ఇండియన్ స్టోర్ లో దొరుకుతుందా? అవసరం లేదు, బాగా తెల్లగా ఉన్నాయి ఇప్పుడు. I don't think so. Sunscreen వేసినా హెల్ప్ అవడం లేదు. మాక్సిమం కలర్ రీచ్ అట్లా అయిపోయింది. నేను హార్డ్ వర్కర్, నేను అందుకోసమే ఎండకి మ్యారేజ్ కాకముందు బాగా తెల్లగా ఉంటాయి, మ్యారేజ్ అయిన తర్వాత ఇట్లయినా సో ఏం డిఫరెన్స్ వచ్చింది? ఫుల్ తిరుగుతాంతి హైదరాబాద్ అంతా తిరగాల్సి వస్తా ఉండ I see. జాబ్ కోసం. ఇలా వెయిట్ చేస్తున్నారా? Yeah. ఇష్టమేనా మీకు ఇంతకు? I'm gonna eat the. హనీకి ఇష్టం ఫుల్. అని కానీ ఇష్టం. మొన్న తిన్నప్పుడు అసలుకి మాకు కూడా ఎక్కువ మొత్తం మొన్న చేసినప్పుడు. Yeah, I didn't even eat it. తినలేదు, నువ్వు తినలేదా? నేను ఒక పీస్ తిన్నా. I did not. I ate one bite and then the next day everything was gone. అందుకోసం ఓన్లీ జున్ను కోసమే ఇప్పుడు పాపము. మొన్న చేసింటే మొత్తం తినేసింది. యా, అది ఇందాక కూడా ఏదో చేసుకున్నాము. ఏమి పాల్కోవా? హనీ అయితచ్చు all of it. All of it. నిన్న పాలకో చేసింది. There's still some left for you guys. I left some for you. సరిపోయిందా? 2 minutes అయిపోయింది. ఇంకో 2 minutes అయిపోయింది. సో స్టిల్ అట్లనే ఉంది. No. సరిపోయిందా? Yeah. డిఫరెన్స్ వచ్చిందా? ముందుకన్నా తీయాలనా? Layer కనిపిస్తుంది. Like yam comfortable. స్లోలీ ఓకే. టిక్ అవుతా ఉంది. Action reaction. అదంతా కదే డైమండ్ షేప్ లో అయిపోతుంది. లైక్ హౌ Jin, that's kaju katli, Jin. డైమండ్ షేప్ లో డైమండ్ షేప్ లో డైమండ్ షేప్ లో ఉండే కాజు కట్లే అని చెప్తాను లేదా? హనీకి బాగా తెలుసు ఇంకా నీకన్నా. but this is going to be square anyway. No, You yeah, can just it's make it gonna be diamond. a dough. రెక్టాంగిల్ ఇది వచ్చేది మైసూర్ పాక్. Square. రెక్టాంగిల్ డైమండ్ కూడా కట్ చేసుకుంటాం. మైసూర్ పాకులు ఎప్పుడైనా కూడా రెక్టాంగిల్ లో ఉండాలి. మా ఇంట్లో డైమండ్ Kaju katli. కాజు కట్లీ డైమండ్. కాజు కట్లీ వైట్ Sorry. ఉంటుంది. Let's all agree and This is just not make a possible. circle. It's fine. No. Everybody సర్కిల్ అట్లీస్ట్ పాలకో సర్కిల్ అయితే ఓకే. సర్కిల్ ఓకే. What are these shapes? Why do అట్లే ఉండాలా? What about a pentagon? పెంటగాన్. Five. Hexagon, octagon. ఇప్పుడు మ్యాథ్ అంతా నేర్చుకోవాలి దానికి. Geometry. I'm taking geometry next year. Yeah. అవునా? నెక్స్ట్ ఇయర్ హై స్కూల్ హనీగాడు Driving fun ఉండదు. బస్ లో వెళ్ళిపోతుంది. పికప్ డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు. I'm going in my own car. I'm going in my own car. ఇంకా హనీగాడికి ఒక 2 years ఉంటే హనీగాడు కూడా డ్రైవింగ్ చేయొచ్చు. Yeah. ఇస్తే కదా డాడీ. ఏం నీకు ఇచ్చిన లేదా? దానికి ఇస్తాను. హనీకి ఇస్తావా? ఏమి Have you seen her normal any skills? నీకు కూడా నువ్వు కూడా 10th క్లాస్ నేర్చుకున్నావా? 10th I'm F1 driver. 11th I'm an F1 driver. అక్కడ Six F1. Flags లో గో కార్టింగ్ వెళ్ళింది. Yeah, అప్పటి నుంచి 6 Flags లో గోకాట్కి వెళ్ళింది. అప్పటి నుంచి F1 రేసర్ అంట. I'm an F1 driver. అందరినీ గుద్దింది. So I don't know. అంతా సీలు బాగా డ్రైవ్ చేసింది. She గుద్దుడు డాడీ. అంత లేదు. నీ కార్ అక్కడ ఆగిపోయిందా? That wasn't my fault. Yeah, That was నీ not కార్ my ఆగిపోయింది. fault. Not నీట్గా I వచ్చి park was in చేసింది. the sun. I was like, help. Somebody come help. They And didn't then ఇక్కడ care. వెళ్ళి చెప్తున్నాను and no one is They kind didn't of care. responding. They didn't care. I was just stuck there. వాళ్ళు ట్రై చేస్తానే నిన్న ప్రాబ్లం లేదు. There were some high school kids working, and I'm like, bro, save me right now. Okay, సరే మళ్ళా పెడుతున్నా. 2 నిమిషాలు 4 నిమిషాలు అయిపోయింది అంతేనా? ఇప్పుడు ఇంకొక 2 minutes ఇంకొక 2 minutes లో సరిపోతుంది అనుకుంటా. అయిపోతుంది. ఇంకొక 2 minutes కూడా అయిపోయింది. అయ్యి ఏంది అంత పెద్దగా వచ్చింది, పైకి వచ్చింది. యా It's like చేస్తుండే. it's ఓ like అట్లా బౌల్ కూడా sour. చూసుకోవాలి, పెద్ద బౌల్ చూసుకోవాలి. అయితే చూసుకోవాలి అందుకోసం. ఒక కప్పుకి అంత పెద్దగా అయిపోయింది అది. పెద్ద బౌల్ కావాల్సి వస్తుంది అయితే. ఇప్పుడు 2 cups కి అయితే కొంచెం పెద్ద. నేను అంత తింటా. మళ్ళా ఇట్లా మిక్స్ చేస్తూ ఉండాలా? జస్ట్ 2 minutes పెట్టడము, మిక్స్ చేస్తూ ఉండడము. ఇంకా లాస్ట్ టైం పెట్టేసినాము. ఇది అయిపోతూనే ఇంకా అయిపోతున్నట్లే మన ఏది మైసూర్ పాక్. అంత లోపల మనము ఇది సెట్ చేసుకోవాలి. ఒక బౌల్లో ఇట్లా బటర్ పేపర్ పెట్టుకోవాలా. ఈ బటర్ పేపరు లేదు అంటే దీనికే గీ పట్టియచ్చు. గీ పట్టియచ్చు కొంచెం ఇక్కడ. గీ వేసేసి దాంట్లో వేయచ్చు, లేదా బటర్ పేపర్ అన్న వేయచ్చు. అయిపోయింది ఈసారన్నా. యా అయిపోయింది. మనకు కావాల్సిన విధంగా వచ్చేసింది ఈసారి. ఇక 3-4 times 2 minutes. సరే అది చూసి దాన్ని బట్టి చేసి చేయొచ్చు. Consistency తెలిసిపోతుంది.
బౌల్ తీరా ఇక్కడి నుంచి మెల్లగా. Wow, my legs pulling down. దానంతా తీసుకొనేసి ఇందులో వేసేయాల. ఇప్పుడు బాగా స్మెల్ వస్తుంది కదా. కొంచెం ఎక్కువసేపు అయినా కూడా మనకు గట్టిగా అయిపోతుంది కదా ఇది. తొందరగా గట్టి పడుతుంది. కొంచెం స్ప్రెడ్ చేసాను దాన్ని. యా అదంతా మొదలుస్తాం. మొత్తం స్ప్రెడ్ చేసేయాలి ఇది. దీన్ని అంతా ఫుల్ స్ప్రెడ్ చేయాల. మొత్తం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకో. కాలా Is it good? Is it good? Is it good? ఉంటారన్న కాలుతో ఉందంటే ఈజీ గుడ్ అంట. I know. I was like, what's wrong? బాగుంది బాగుంది. Oil or something? Yeah, put oil on it so it doesn't burn. Yeah, it's all red. Look. Oh no. బాగా చాలా. ఎంతసేపు పెట్టాలి ఇది? ఒక 1 hour 2 hours ఈజీ 2 hours 2 hours అంట. 1.5 hour పడుతుంది. మొత్తం చల్లగా అయిపోయి ఫుల్ గట్టి పడడానికి దాదాపు 1.5 hour 2 hours పడుతుందంట. ఒక మూవీ చూసేసిన తర్వాత ఇప్పుడు టైం 7:45 అయింది నైట్. 2 hours తర్వాత రండి అన్న. మీకైనా పనులు ఉంటే చూసుకోవచ్చు. అంతే కదా. 2 hours రెడీ అయిపోతుంది. రెడీ అయిన తర్వాత టేస్ట్ చూసి ఎట్లుందో చెప్దాము. ప్లస్ కట్ చేయడం ఎట్లా ఎప్పుడు అప్పుడేనా? కొంచెం ఒక 1/2 hour అయిన తర్వాత కట్ చేస్తాను. ఓకే. ఇట్లా కొంచెం డ్రై అయిన తర్వాత ఇట్లా పీసెస్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం డ్రై అయితే ఇట్లా బాగా కేక్స్ లాగా పైకి వస్తాయి. ఇప్పటికీ దాదాపు 1 hour 1.5 hour అయింది. అయినా కూడా ఇది ఇంకా వెట్టే ఉంది. కొంచెం టైం పడుతుంది. కొంచెం ఒక్కొక్కసారి పాలు ఎక్కువైనాయి అనుకో అట్లనే అవుతుంది. కాకపోతే ప్రాబ్లం లేదు. ఎంతైనా కూడా 3-4 hours ఉండాలి బాగా గట్టిగా అవ్వాలంటే. చూడండి ఇట్లా వెట్టే ఉంది రావడం లేదు. ఇది కొంచెం డ్రై అవ్వాలి. ఇంకా అవ్వాలా టైం పడుతుంది ఇంకా. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. తిను బాగుంది. వీళ్ళిద్దరు డ్రై అయిన తర్వాత తింటారు. వీళ్ళు పెట్టిస్తాం లేదు. సో మొత్తానికి అయితే మైసూర్ పాక్ చేసే విధానం అది. మీకు ఈ పాలకోవ కూడా చాలా బాగుంటుంది. అది కూడా ఎవరు చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అది కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది కూడా ట్రై చేసి చెప్పండి ఎట్లా వచ్చింది మైసూర్ పాకు. కాకపోతే అదే జస్ట్ కొంచెం వెట్ అవుతుందో అంటే ఎక్కువ లిక్విడ్ ఎక్కువ అవుతుంది. కొంచెం అంతే డ్రై చేస్తే సరిపోతుంది. పాలు కొంచెం తక్కువ వేసుకోవాలా అంటే 1-2 సార్లు అలవాటు అయిపోతే సరిపోతుంది. సో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మామూలు చేసే దానికన్నా ఇది చాలా ఈజీ అన్నమాట. సో అది విషయము. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకున్నా. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ Like, share, and subscribe. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు Bye. అప్పుడప్పుడు మా టాలెంట్ ఇట్లా వంటలో మా టాలెంట్ చూపిస్తూ ఉంటాము. అంటే వీడియోస్ వస్తాయి వంట వీడియోస్ కూడా బాగా. అందరూ అడుగుతున్నారు బాగానే చేస్తారు మీరు చెప్పండి చూపియండి అని చెప్పాను.